హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మనం మనోరమ ఇయర్ బుక్ 2021 రివ్యూ చూస్తున్నాము. సో తెలుగులో. సో మనోరమ ఇయర్ బుక్ 2021 అంటే ఏంటి అంటే జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఈ బుక్లో చాలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. సో 2020లో జరిగినవి అంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటికీ అంటే మెయిన్ ఇన్సిడెంట్ ఏంటంటే కోవిడ్-19. సో కోవిడ్-19 పాండమిక్ గురించి మొత్తం ఫుల్ రివ్యూస్ అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే బుక్లో ఉంటుంది. అండ్ ఈ బుక్ ప్రైస్ వచ్చేసి 300 అండి. సో నేను ఇప్పుడు అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. నిన్న పర్చేస్ చేశాను, ఈరోజు వచ్చింది. సో దీని కాస్ట్ వచ్చేసి అమెజాన్లో 290 రూపీస్ ఉంది, అలాగే ఫ్లిప్కార్ట్లో 270 రూపీస్ ఉంది. సో ఏదైనా కానీ మీరు ఈ బుక్ కావాలనుకుంటే అందులో నుంచి ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకుంటే అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ తెప్పించుకోండి. లేదు అంటే మామూలు రెగ్యులర్గా బుక్ స్టాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో కంటెంట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ ఈ బుక్లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఇండియా అండ్ ద వరల్డ్. సో ఫస్ట్ కంటెంట్ ఈజ్ ఇండియా అండ్ ద వరల్డ్, నెక్స్ట్ ఈజ్ ఈవెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, నెక్స్ట్ హూ ఈజ్ హూ, నెక్స్ట్ క్విస్టివల్, నెక్స్ట్ సైన్స్ అండ్ మెడిసిన్, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, next environment, and next earth and space. So next India insignia, next Indian history, next education career, next economy, art, culture and heritage, geography and people, polity, governance and ethics, communication, Indian states, world panorama, international relations, gender equality and social justice, skill development, general knowledge, అలాగే లాస్ట్ది స్పోర్ట్స్. సో 25 కంటెంట్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ కంటెంట్ నుంచి ఎవ్రీ కంటెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో మీరు జనరల్ రీడింగ్కి ఇష్టమైన వాళ్ళు కూడా ఈ బుక్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు చదవడం. సో ఫస్ట్ ఇండియా అండ్ ద వరల్డ్లో మనకు చాలా చాలా మేజర్ ఆర్టికల్స్ అయితే రాశారు. నెక్స్ట్ ఈవెంట్స్లో ఏమేమి ఉంటాయి అంటే క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్. సో ఇండియా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్, వరల్డ్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్. సో క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఫస్ట్ చూద్దామండి, ఒకటి చూపిస్తాను. ఇట్ ఈస్ 124. సో ఫస్ట్ డేట్ నుంచి జనవరి 1, 2020 నుంచి, సో చూడండి జనవరి 1, 2020 నుంచి మనకి ఏ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఫస్ట్ తేదీ ఏం జరిగింది, తర్వాత 8th ఏం జరిగింది, 9th ఏం జరిగింది, 14th ఏం జరిగింది, 15th ఏం జరిగింది, 22nd ఏం జరిగింది, 24th ఏం జరిగింది, అలాగా ఇంపార్టెంట్ మేజర్ ఇన్సిడెంట్స్ ఏ డేట్స్లో జరిగాయో ఆ డేట్ వైజ్గా మనకి మంత్లీ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్ ఇండియా ఉంది, అలాగే వరల్డ్ కూడా ఉందండి. సో వరల్డ్ మొత్తంలో చూసుకున్నట్లయితే జనవరిలో ఫస్ట్ డేట్ ఏమైంది, సో 6th ఏమైంది, 20th ఏమైంది, అలాగా. సో పొలిటికల్ వైజ్ అండ్ ఎకనామిక్ వైజ్, స్పోర్ట్స్ వైజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్. సో అలాగా మళ్ళీ ఇక్కడ కూడా కంటెంట్స్ డిఫరెన్షియేట్ చేసి ఒక్కొక్క దాని గురించి విడివిడిగా ఇచ్చారండి. సో దిస్ బుక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ ఈవెంట్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ కరెంట్ అఫైర్స్ వరల్డ్. సో నెక్స్ట్ న్యూస్ మేకర్స్ ఇండియా, న్యూస్ మేకర్స్ వరల్డ్ అంటే ఫేమస్ పర్సనాలిటీస్. సో ఫేమస్ పర్సనాలిటీస్ గురించి ఇక్కడ ఉంటుంది న్యూస్ మేకర్స్. సో నెక్స్ట్ ప్లేసెస్ ఇన్ ద న్యూస్, నెక్స్ట్ డెత్స్ ఇండియాలో చనిపోయిన వాళ్ళ గురించి అండ్ వరల్డ్లో కూడా చనిపోయిన వాళ్ళు ఫేమస్ పర్సనాలిటీస్ డెత్స్ గురించి ఇక్కడ రాసుంటుందండి. సో నెక్స్ట్ లుకింగ్ అహెడ్ ద ఇయర్ 2021, లిటరరీ క్యాలెండర్, రికార్డ్స్ ఆఫ్ ద ఇయర్, నోబెల్ ప్రైజెస్ 2020. సో నోబెల్ ప్రైజెస్ అనేది కంపల్సరీ ఒక్క క్వశ్చన్ అయితే 1 or 2 క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్కి వస్తూనే ఉంటాయి. సో అది మొత్తం 2020 నోబెల్ ప్రైజెస్ అంతా కవర్ చేశారు. నెక్స్ట్ ఉమెన్ హూ హ్యావ్ వన్ ద నోబెల్ ప్రైజ్. సో అందులో ఆడవాళ్ళు నోబెల్ ప్రైజ్ ఎవరెవరు గెలిచారో వాళ్ళ కంటెంట్స్. సో మొత్తం కంటెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. సో 2020లో గవర్నమెంట్ ఏమేమి కొత్తగా ఇనిషియేటివ్స్ చేసింది, స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ 5th ఈజ్ హూ ఈజ్ హూ అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు,
ఇండియాకి సంబంధించి అండ్ అలాగే వరల్డ్కి సంబంధించి. సో ఈ దేశానికి కంట్రీ ఏంటి, సో కంట్రీ నుంచి మళ్ళీ కరెన్సీ ఏంటి, వాళ్ళ పాపులేషన్ ఏంటి, అలాంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అక్కడ హూ ఈజ్ హూలో ఉంటుందండి. సో నెక్స్ట్ వన్ ఈస్ హూ ఈజ్ హూ ఇండియా గురించి ఉంది అండ్ అలాగే వరల్డ్ గురించి ఉంది. సో ఫేమస్ పర్సనాలిటీస్, ఇండియాలో ఉన్న ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు, సో వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్ ఏంటి, ఎక్కడ పుట్టారు, సో వాళ్ళకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, వాట్ ఆర్ దే అప్ టు, అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్సన్, ఇండియాకి సంబంధించిన వాళ్ళ గురించి అండ్ అలాగే వరల్డ్ మొత్తంలో ఫేమస్ పర్సనాలిటీస్ గురించి హూ ఈజ్ హూలో ఉంటుంది. సో నెక్స్ట్ క్విస్టివల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే ఇప్పుడు సివిల్ సర్వీసెస్కి కానీ ఇంతకుముందు గ్రూప్స్కి కానీ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈ క్విస్టివల్ వెరీ వెరీ చాలా నచ్చుతుంది వాళ్ళకి. ఎందుకంటే ప్రిపరేషన్ ఎంతవరకు మీరు బాగా చేశారు అనేది క్విస్టివల్ ద్వారా తెలిసిపోతుంది అనమాట. సో అక్కడ ఎలా ఉంటుంది అంటే, సో జస్ట్ ఒకటి చూపిస్తాను చూడండి. క్విస్టివల్, దిస్ ఈజ్ ఆల్ క్విస్టివల్. ఒక్కొక్క టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి అండ్ అలాగే ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో క్వశ్చన్స్ ఉంటాయి, మళ్ళీ ఆన్సర్స్ ఉంటాయి. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద 10 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ అలాగే దానికి సంబంధించిన ఆన్సర్స్ కిందనే ఉంటాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషనల్ బాడీస్, వాటి గురించి క్వశ్చన్స్ ఉంటాయి. ఎవ్రీ టాపిక్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే ఇచ్చారండి. సో ఈ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వాళ్ళ ప్రిపరేషన్ ఎంతవరకు అయ్యింది అని చెక్ చేసుకోవడానికి ఇది జస్ట్ రివిజన్ లాగా చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ సైన్స్ అండ్ మెడిసిన్ గురించి తెలుసు. సో ఏమేమి ఇన్వెన్షన్స్ జరిగాయి, సో మొత్తం కోవిడ్ గురించి ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ రంగంలో ఏమేమి మార్పులు జరిగాయి 2020లో అనే దాని గురించి ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, సో ఎన్విరాన్మెంట్ స్కాన్, లోకస్టస్, వైల్డ్ ఫైర్స్ రేజ్, గ్లోబల్ వార్మింగ్, ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఉంటాయండి. సో ఎర్త్ అండ్ స్పేస్, సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో, మీ సిలబస్ ఏంటో అది కంపల్సరీగా ఇక్కడ అన్నీ కవర్ అయి ఉంటాయి. సో ఏ ఎగ్జామ్ అయినా పర్వాలేదు, ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఆ ఎగ్జామ్కి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ సిలబస్ అయితే ఈ బుక్లో ఫుల్గా కవర్ అయి ఉంటుంది. సో మీ ఎగ్జామ్ వరకు మీ సిలబస్ ఏంటో చూసుకొని ఈ బుక్లో నుంచి టాపిక్స్ చదువుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఎర్త్ అండ్ స్పేస్లో ఎర్త్ గురించి అండ్ స్పేస్ గురించి ఉంటుంది. సో సోలార్ సిస్టమ్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్, స్పేస్ లాంచర్స్, స్పేస్ ఎక్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఉంటాయండి. సో ఇండియా ఇన్సిగ్నియా, సో ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ గురించి, ర్యాంక్ గురించి, మన ఇండియా ర్యాంక్ ఏంటి, సో ప్రెసిడెంట్స్ ఏంటి. సో నెక్స్ట్ ఇండియన్ కరెన్సీ గురించి, మన ఇండియాకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, సో ఇండియా ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, హిస్టరీ ఏంటి, మొత్తం అక్కడ ఉంటుంది 12th కంటెంట్లో. సో నెక్స్ట్ 13th ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ కెరియర్. సో ఎడ్యుకేషన్ అండ్ కెరియర్స్ ఫర్ ఎ పోస్ట్ కోవిడ్ వరల్డ్. సో పోస్ట్ కోవిడ్ తర్వాత కెరియర్స్ ఎలాంటివి చూస్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈవెన్ ద జాబ్లెస్, చాలామంది జాబ్లెస్ అయిపోయినారు కదా కోవిడ్ టైంలో. సో వాళ్ళకి పోస్ట్ కోవిడ్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలాంటి జాబ్స్ అయితే బాగుంటాయి అనేది ఒక ఆర్టికల్ ఉందండి ఇక్కడ. సో నెక్స్ట్ ఎకనామీ, సో దిస్ ఈజ్ ఎకనామీ. నెక్స్ట్ ఆర్ట్, కల్చర్ అండ్ హెరిటేజ్, సో డాన్సెస్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మ్యూజిక్, ఫేమస్ ఇండియన్ పెయింటర్స్, ఎక్స్పెరిమెంటల్ ఇండియన్ మూవీస్, మోడర్న్ ఇండియన్ థియేటర్, ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్, హిస్టారికల్ ప్లేసెస్ ఇన్ ఇండియా. సో ఇవన్నీ టాపిక్స్ సివిల్ సర్వీసెస్లో అయితే ఉంటాయి. సో అది కాకుండా ఇంకా ఎస్ఎస్సికి, రైల్వేస్కి, కానిస్టేబుల్స్కి, పోలీస్ జాబ్స్ కూడా పడ్డాయి కదా. సో దానికి కూడా చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ బుక్. సో నెక్స్ట్ జాగ్రఫీ అండ్ పీపుల్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, పీపుల్ ఆఫ్ ఇండియా, 3 large religions, official language, Indian demographics, space initiatives, defense, Indian nuclear program, Eisenhower arrangement,
సో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అండి జియోగ్రఫీ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. సో నెక్స్ట్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఎథిక్స్. సో పాలిటీ గవర్నెన్స్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏంటి, సిటిజన్షిప్ ఏంటి, ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ సిస్టమ్, కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్, లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ చాలా జరిగాయి కదా రాజ్యాంగంలో, చట్టాలు సవరించబడ్డాయి కదా. సో దాని గురించి అమెండ్మెంట్స్, లిస్ట్ ఆఫ్ అమెండ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఎలక్ట్రల్ సిస్టమ్ ఏంటి, సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఏంటి, ద గవర్నెన్స్, ప్రాబిటీ ఇన్ గవర్నెన్స్, డీకోడింగ్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఇండియన్ పీనల్ కోడ్. సో వీటి గురించి 17th కంటెంట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో 18th కమ్యూనికేషన్. సో పోస్టల్ సర్వీసెస్, టెలికమ్యూనికేషన్స్, ట్రాన్స్పోర్ట్, స్పేస్ సెక్టర్, మీడియా, టాప్ డైలీస్ ఇన్ ఇండియా. సో ఇవన్నీ కమ్యూనికేషన్కి సంబంధించిన కంటెంట్స్. నెక్స్ట్ ఇండియన్ స్టేట్స్, ద యూనియన్ ఆఫ్ ఇండియా, రెడీ రికనర్, స్టేట్ వైజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, స్టేట్స్, ఇండియన్ స్టేట్స్ గురించి ఉంటుంది. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏంటి, టూరిజం ఏంటి, సో ఇలాంటివి బిగ్గెస్ట్, స్మాలెస్ట్, హైయెస్ట్, లార్జెస్ట్, ఇండియాకి సంబంధించిన ప్రతి స్టేట్ గురించి ఉంటుంది. అంటే ఏరియా వైజ్ కానీ పాపులేషన్ వైజ్ కానీ ఏది బిగ్గెస్ట్, ఏది స్మాలెస్ట్, అలాంటివి జనరల్గా ప్రతి ఎగ్జామ్లో మనం చూస్తూనే ఉంటాము. సో దిస్ టాపిక్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వరల్డ్ పనోరామా. వరల్డ్ పనోరామాలో ఏముంటాయంటే లిస్ట్ ఆఫ్ కంట్రీస్ బై కాంటినెంట్ గురించి ఉంటుంది. ఆ కాంటినెంట్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి వాటి గురించి కూడా సపరేట్గా ఉంటుంది. సో కంట్రీ వైజ్ హెడ్స్ ఆఫ్ స్టేట్. సో కంట్రీ వైజ్గా ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఆ స్టేట్కి హెడ్ ఎవరు. సో అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ వరల్డ్ పనోరామా. సో ప్రొఫైల్ ఆఫ్ సెలెక్ట్ కంట్రీస్. సో ప్రొఫైల్ ఏంటి, ఇండియా చూసుకుంటే ఇండియా ప్రొఫైల్ ఏంటి, ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు, గవర్నర్ ఎవరు, సో ఇలాంటి టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉంటాయి అండ్ ఒక్కొక్క స్టేట్కి హెడ్ ఎవరు, సీఎం ఎవరు, గవర్నమెంట్ ఎలా ఉంది, ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది, ఎలా పరిపాలిస్తుంది, అలాంటివన్నీ ఇక్కడ వరల్డ్ పనోరామాలో లిస్ట్ అవుట్ అయి ఉంటాయండి. సో నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ గురించి ఉంది, అలాగే యూరోపియన్ యూనియన్ గురించి ఉంది, అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి కూడా ఉంది. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్, నెక్స్ట్ టాపిక్ ఈస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇక్కడ మనకి ఇండియాకి నైబర్హుడ్ ఉన్న కంట్రీస్ నుంచి మనకి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి. సో ఇండో పాకిస్తాన్ కానీ, ఇండో చైనా కానీ, అలాంటివన్నీ ఇక్కడ ఈ కంటెంట్లో కవర్ అయిపోయినాయండి. సో ఇండియన్ డిస్పోరా, ద వీసా, యుఎస్ వీసా టైప్స్, ఇండియన్ పాస్పోర్ట్, ఫారిన్ పాలసీ, నైబర్హుడ్ ఫస్ట్, ద సార్క్, ఇండియా నుంచి వేరే దేశానికి వెళ్ళాలంటే మనకి ఏమేమి కావాలి, పాస్పోర్ట్స్ ఎలా ఉండాలి, అలాంటి ఈచ్ అండ్ ఎవ్రీ మైనర్ ఆస్పెక్ట్స్ కూడా ఇక్కడ కవర్ చేశారు. సో నెక్స్ట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్. సో జెండర్ ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్లో హ్యూమన్ రైట్స్, ద విమెన్ ఆర్ చేంజ్ మేకర్స్, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ద థర్డ్ జెండర్, ఇండియా అండ్ దళిట్స్, అండర్స్టాండింగ్ డిజబిలిటీ, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా, రెఫ్యూజీస్ వరల్డ్ వైడ్. సో ఇవన్నీ కంటెంట్స్ మనకి జెండర్ ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్లో కనిపిస్తాయండి. సో నెక్స్ట్ 23rd వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్. సో స్కిల్ డెవలప్మెంట్లో ఎంప్లాయబిలిటీ స్కిల్ సెట్స్ అనే ఒక ఆర్టికల్ రాశారు బై షర్లీ పి శామ్. నెక్స్ట్ యాటిట్యూడ్ టువర్డ్స్ యాప్టిట్యూడ్, అది కూడా ఒక ఆర్టికల్ అండి బై భాస్కరన్ కృష్ణమూర్తి, రైటర్ అండ్ కాలమిస్ట్. సో నెక్స్ట్ 24th జనరల్ నాలెడ్జ్. సో మనకి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ 24th కంటెంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మేజర్ బుక్స్ ఆఫ్ 2020 అంటే ఇంపార్టెంట్ బుక్స్, ఈ బుక్ ఎప్పుడు ఇనిషియేట్ చేశారు, ఎవరు రాశారు, అలాంటివి అడుగుతుంటారు కదా. సో దట్ ఈస్ కవర్డ్ అండర్ మేజర్ బుక్స్ ఆఫ్ 2020. సో నెక్స్ట్ ఫీమేల్ ఫస్ట్స్ ఇన్ ఇండియా అండ్ ద వరల్డ్, అంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఫస్ట్ సీఎం ఎవరు, అలాగా ఫస్ట్ నోబెల్ ప్రైజ్ సాధించిన మహిళ ఎవరు, ఇలాంటివి అడుగుతారు కదా. సో అవి ఫీమేల్ ఫస్ట్స్ ఇన్ ఇండియా అండ్ ద వరల్డ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అబ్రివేషన్స్, వర్డ్స్ దట్ ఆర్ యాక్చువల్లీ acronyms. నెక్స్ట్ పాపులర్ నిక్నేమ్స్ ఆఫ్ కంట్రీస్, సిటీస్ అండ్ పీపుల్, యాక్టర్స్ అండ్ their nicknames,
Next, a timeline of world history, words inspired by people, new words in English. సో ఇంగ్లీష్లో చేర్చబడిన న్యూ వర్డ్స్ ఏంటి, దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆక్స్ఫర్డ్లో ఏ న్యూ వర్డ్స్ చేర్చారు, ఈ ఇయర్ ఇంగ్లీష్ న్యూ వర్డ్స్ ఏంటి, అలాంటివి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు బ్యాంక్లో కానీ ఎస్ఎస్సిలో కానీ. సో రైల్వేస్కి ప్రతి ఎగ్జామ్కి ఇంపార్టెంటే. సో ఈ జీకే జనరల్ నాలెడ్జ్ కంటెంట్ మాత్రం మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవార్డ్స్ అండ్ ఆనర్స్ కానీ, ఇంపార్టెంట్ ఆఫీసెస్ కానీ, ఇంపార్టెంట్ అడ్రసెస్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, each and everything is important here. So next 25th, last but not the least, last content is sports. So Grand Slam title ఎవరికి వచ్చింది, Rafa equals Roger, FIFA World Cup, IPL 2020, 2020 ICC Women's T20 World Cup, Tokyo Olympics 2020, Yog 2020, National Athletics Records India, Khelo India Youth Games, Stop Press and Index. So this is all the contents about Manorama Yearbook 2021. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ జస్ట్ పర్చేస్ దెమ్ ఫ్రమ్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఆర్ నియర్ బై బుక్ స్టోర్స్లో కూడా దొరికిపోతుంది. సో ప్రైస్ వచ్చేసి 300. సో కంటెంట్స్ అయితే ఇవ్వండి. ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.